శివ కందుకూరి, రాజు కనకాల, తేజు అశ్విన్ ప్రధాన పాత్రలో హర్షిక ప్రొడక్షన్స్ బ్యానర్ మీద రాధావి పపుడిప్పు నిర్మించిన చిత్రం నవాబ్ కేఫ్. ఈ మూవీకి ప్రమోద్ హర్ష దర్శకత్వం వహించారు. ఈ సినిమాని ఫిబ్రవరి 20న రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ నిర్వహించింది. ఆ విశేషాలు మన ఫిలిం ఫ్లాష్ లో చూసేద్దాం. ప్రొడ్యూసర్ వెంకట్ గారు, థ్యాంక్ యూ సార్. నా నా 100% నేను ట్రై చేశాను సార్. లెట్స్ సీ రేపు సినిమాలో ఎలా ఉంటుందో నేను చూస్తున్నాను. థ్యాంక్ యూ. ఆల్మోస్ట్ 3 years నాకంటే ఎక్కువ పేషెన్స్ అండి బాబు. అండ్ మా హీరోయిన్ తేజు, థ్యాంక్ యూ. అండ్ రాజీవ్ సార్, ఆయన చేసిన సపోర్ట్ అంతా ఇంత కాదు, డెఫినెట్లీ ఫిలింలో చాలా బాగా వర్కౌట్ అయింది ఆయన చేసింది. లిటరల్లీ ఆయన సోల్ ఆఫ్ ది ఫిలిం. అండ్ మా కమీడియన్ సీజర్ కసిరెడ్డి గారు చాలా బాగా వర్కౌట్ చేశారు. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ చాలా వర్కౌట్ అయింది. అండ్ థ్యాంక్స్ టు హోల్ క్యాస్ట్ అండ్ క్రూ. థ్యాంక్ యూ అండి. రేపు సినిమా రిలీజ్ అవుతుంది. మీ అందరి సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. ఎంత చేయాలో ఈ సినిమాకి వివ్ డన్ ఫర్ ఇట్ టు పుష్ అండ్ ఆడియన్స్ చూసేదాకా. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ది ఎంటైర్ టీమ్. ప్రశాంత్ గారు, ద ఫస్ట్ టైమ్ ఐమ్ మీటింగ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ అ బ్యూటిఫుల్ సాంగ్ అండ్ ఐ గెస్ లిరిక్స్ లిటిల్గా కాంప్లిమెంట్ చేసింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ పవన్ గారు ఫర్ ద ఎడిటింగ్. అండ్ ఆఫ్ కోర్స్ ఐ హ్యావ్ టు థ్యాంక్ ద ప్రొడ్యూసర్. He's become my best friend now. So he has supported enta support cheyalo anta support chesani. Being the first producer, I guess he has extended his limits and he has done for this movie. And Pramod garu, thank you so much for choosing me for Saki is a very relatable character and like girl next door character, and I'm so excited మీరు అందరు చూసేదానికి. Last but not least, Shiva, thank you so much for finally we're working and finally the movie is coming out. So I'm so glad I worked with you. I miss your dad here. I definitely miss your dad here and I hope he was around. And please చూడండి రేపు మూవీ, and it's my first movie. I hope all of you will give me your support, you'll extend your support for me. Thank you so much. జనరల్గా ఇంకొక 1 డేలో సినిమా రిలీజ్ అవుతుంది అన్నప్పుడు ఎక్కడో తెలియని ఒక చిన్న భయం, ఒక చిన్న యాంగ్జైటీ అందరికీ ఉంటుంది. బట్ ఇక్కడ ఇవాళ మా అందరికీ అది ఉంది. బట్ వీఆర్ స్టిల్ వెరీ సాటిస్ఫైడ్ అండి, మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్. అది ఫస్ట్ చెప్పాలి. అంటే మనకి యాజ్ ఫిల్మ్ మేకర్స్ ఆర్ ఒక సినిమాతో మేము ముందుకు వస్తున్నప్పుడు ఆ టీంలో పనిచేసిన వాళ్ళందరికీ అండ్ మా అందరికీ ఫస్ట్ ఆ ప్రోడక్ట్ మీద కన్విక్షన్ ఉండాలి. మాకు ఆ సినిమా నచ్చాలి ఫస్ట్. అప్పుడే హోల్ హార్టెడ్గా ఆ సినిమా గురించి మాట్లాడి ఆ సినిమాని మీ ముందు దాకా తీసుకురాగలుగుతాము. జనరల్గా ఎక్కడో ఒకటి మనకి అప్పుడప్పుడు డౌట్ ఉన్నప్పుడు ఇది ఉన్నప్పుడు మనం ఎంత ట్రై చేసినా ఆ సినిమాని పుష్ చేయడానికి మనకు ఎక్కడో ఒకటి తెలియని ఒక చిన్న ఇన్హిబిషన్ మన ఆపుతుంది. బట్ ఈ పర్టిక్యులర్ కేసులో ఈ సినిమా రిజల్ట్ ఏంటనేది నాకు తెలియదండి ఆనెస్ట్గా. ఎందుకంటే నేను నమ్ముతాను ప్రతి సినిమా అందరికీ కనెక్ట్ అవుతుందని నేను చెప్పలేను. బట్ ఒకటైతే నేను చెప్పగలను, ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్, ప్రతి ఒక్క యాక్టర్, మేమంతా సినిమా చూసుకున్నప్పుడు వీఆర్ కంప్లీట్లీ 100% సాటిస్ఫైడ్ అండి. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ విన్ ఫర్ ఎనీ టీమ్ అని నేను నమ్ముతాను. సో అలాగే రేపు ఈ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి డెఫినెట్గా ఒక చాలా మంచి సెన్సిబుల్ డైరెక్టర్ పరిచయం అవుతున్నాడని నేను కాన్ఫిడెంట్గా నేను చెప్పగలను. ఈ సినిమాతో డెఫినెట్లీ ప్రమోద్, యూ విల్ డెఫినెట్లీ ప్రూవ్ యువర్ సెల్ఫ్ యాజ్ అ వెరీ గుడ్ డైరెక్టర్ బ్రో. అండ్ ఇలాగే నాకు తెలిసి చాలా సెన్సిబుల్ స్టోరీస్ నీ నుంచి వస్తాయి. అండ్ దాంట్లో కొన్ని స్టోరీస్ నాకు కూడా దాచి ఉంచావని నేను ఐ హోప్ సో.